హలో గాయ్స్! కాకరకాయతోని ఎన్ని తిప్పలుంటాయి తెలుసా అండి. కాకరకాయ కూరొండితే ఆ రోజు ఇంట్లో కూర మొత్తం మిగిలిపోవాల్సిందే. ఎందుకంటారా చేదుంటదని చెప్పి ఎవ్వరు కూడా తినరు. అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. మంచి కాకరకాయ కారం పొడి చేసి పెట్టారనుకోండి, చేదుండదు, రుచిగా ఉంటది కాబట్టి లొట్టలేసుకుంటూ మరీ అడిగి పెట్టించుకొని తింటారు. అందుకోసం కాకరకాయని సన్నగా లేస్‌లా కట్ చేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా ఫ్రై అయిపోయిన మన కాకరకాయ ముక్కండి కూడా తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అందులోని ఆయిల్ అంతా కూడా తీసేసి ఒక్క స్పూన్ ఆయిల్ ఉంచి ఒక చిన్న కప్పు మినపప్పు, అలాగే శనగపప్పు, అలాగే ధనియాలు ఇవన్నీ కూడా వేసి మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. అవన్నీ కూడా ఆయిల్‌లో ఫ్రై అయ్యేటప్పుడు అందులో ఒక కప్పు పల్లీలు కూడా వేసి పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేయండి. అలా పల్లీలు కూడా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఎండు కొబ్బరి, అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసే ముందు తెల్ల నువ్వులు కూడా వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని పెద్ద సైజు వెల్లుల్లి, అలాగే సాల్ట్ వేసి వీటన్నిటిని కూడా మెత్తగా పొడిలాగా చేసుకోండి. అలా పొడిగా అయిపోయిన తర్వాత అందులో కారం కూడా వేసి స్పూన్‌తోని మంచిగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి మంచి కచ్చాపచ్చా గ్రైండ్ చేయండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసి ఈ కాకరకాయ కారం పొడిని తీసుకొని ఒక బౌల్‌లోకి పెట్టుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళకు ఈ కాకరకాయ కారం పొడి పెట్టారనుకోండి లొట్టలేసుకుంటూ తింటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి మరి.